హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే చికెన్ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ గోలిస్తున్నాను. ఆనియన్స్ డీప్ ఫ్రై చేయాలి. చూడండి, సైడ్కి పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను. దాంట్లో పుదీనా, 2 మిర్చి, యాలకులు, లవంగాలు, 3 స్పూన్స్ కారం, ఇక్కడ ధనియాల పౌడరును గరం మసాలా 2 కలుపుకున్నాం, సాల్ట్, పసుపు, బిర్యానీ మసాలా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పీసెస్కి బాగా పట్టించాలి. కర్డ్, వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్. ఇప్పుడు లెమన్ పిండుకున్నాను, చిన్న సైజ్ లెమన్ వేసుకొని కలుపుకొని క్యాప్ పెట్టేసుకొని సైడ్కి ఒక 5 మినిట్స్ పెట్టినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఒక 15 మినిట్స్ అయినా. ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మూడిటిపైన కొంచెం సగము వాష్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక గిన్నె పెట్టుకున్నాము, నెయ్యి, 1 పావు ఆయిల్, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బగారాకు, మిర్చి, ఇక దీన్ని 3 తీసుకున్నాను మిర్చీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. వాటర్, ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. సాల్ట్, షాజీరా వేసుకొని కలుపుకోవాలి. మసాలా వేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. ఎసరు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎసరు వచ్చింది కదా, రైస్ వేసుకోవాలి. సెవెంటీ 70% ఉడకాలండి. చూడండి, ఇప్పుడు బిర్యానీకి నేను ఒక గిన్నె తీసుకున్నాను, దీనికి నెయ్యి అప్లై చేసినాను, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్, ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి. పీసెస్ పెట్టేసుకొని కొంచెం దగ్గర కాకుండా దూరం పెట్టాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. మళ్ళీ నీట్గా సమానం అనాలండి. మళ్ళీ ఆనియన్స్ వేసుకున్నా కదా, ఇప్పుడు ఈ వాటర్ మనము గంజి అని అంటారు కదా, అది కొంచెం వేసుకొని నెయ్యి వేసుకున్నాను.
ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. ఇక్కడ నేను వేసుకోవడం మర్చిపోయినాను. నేను పిండి పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసిన టైట్గా. ఇక్కడ పేనం పెట్టేసిన, బాగా వేడెక్కాక నేను గిన్నె పెట్టేసినాను బిర్యానీకి. ఇప్పుడు ఇది సైడ్కి పెట్టేసి పేనం తీసేసి మళ్ళీ డైరెక్ట్ స్టవ్ పైన పెట్టేసేయాలి. నేనైతే మ్యాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే స్టవ్ పైన పెట్టేసినానండి. ఆల్రెడీ 70% రైస్ ఉడికింది కదా. అంతే అండి, సింపుల్గా ఇంట్లోనే బిర్యానీ తయారు చేసుకోవచ్చు. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.